చంద్రబాబు నాయుడు గారికి పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు. చంద్రబాబు నాయుడు గారి తాలూకు పాలసీ ఏంటంటే ఆయన ఫస్ట్ నుంచి ప్రైవేట్ ఇంట్రెస్ట్ తప్ప పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఎప్పుడూ లేదు. అందుకనే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లో ఉన్నటువంటి 64 కంపెనీలని ఉమ్మడి రాష్ట్రంలో అమ్మేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తుంటే కళ్ళప్పగించుకొని చూస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో అంటే 1947 తర్వాత 56లో కొత్త రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మళ్ళీ 2014 వరకు, తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 2019 వరకు రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజ్ మాత్రమే ప్రభుత్వం దీంట్లో ఉండేవి. 11. ఎప్పటి నుంచి 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో. కానీ మాకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి విద్య పట్ల, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి విద్యని చేరువ చేయాలని చెప్పి 17 మెడికల్ కాలేజీలు, 1, 2 కాదు 17 మెడికల్ కాలేజీలు పెట్టి అందులో 5 కాలేజీలు ఓపెన్ కూడా చేశాం. సీట్లు కూడా ఇప్పుడు ఆల్రెడీ తీసుకుంటున్నారు సీట్లు. గత సంవత్సరం నుంచి ఇది రెండో సంవత్సరం వచ్చేసింది. ఇస్తే ఇప్పుడు 10 మెడికల్ కాలేజీలనేమో ఎవరైనా కావాలని చెప్తే రాసి చెప్తాను. ఏంది కొడుకు జాగీరా రాష్ట్రం ఏమన్నా? ₹2 కాదు 8,500 కోట్ల రూపాయలు పెట్టి 17 మెడికల్ కాలేజీలని, మెడికల్ కాలేజీలకి మళ్ళీ 550 కోట్ల రూపాయలు పెట్టి మెడికల్ కాలేజ్తో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెట్టి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని చెప్పి ఆలోచన చేసి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరికీ తెలుసు, అనకాపల్లిలో కూడా కాలేజీని ఏర్పాటు చేయాలని చెప్పి శంకుస్థాపన చేశాం. కొంతమంది కలిసి దాన్ని రాకుండా చేయాలని మరి ఏం సాధిస్తారో, తర్వాత చరిత్రహీనులుగా ఏ రకం మిగిలిపోతారో చరిత్ర చెప్తుంది ఇవంతా కూడా. సరే, దాన్ని నర్సీపట్నంలో మొదలుపెట్టాం. ఫస్ట్ ఫ్లోర్లు కూడా ఫౌండేషన్స్ అయిపోయినాయి, ఫస్ట్ ఫ్లోర్లు కూడా కంప్లీట్ చేశాం. ఈ ప్రభుత్వం వచ్చింది, ఆపేసి ఇప్పుడు నీకు కావాలని అడుగుతుంది. 99 రూపాయలకి మద్యం అన్నాం, 99 పైసలకి భూమి అన్నాం. ఇప్పుడు మీకు 999 రూపాయలకి మెడికల్ కాలేజ్ అంటాం. ఇంకేముంది? నీ కొడుకు ఇదేదో నేను ఎవరో సరదాగా వస్తున్నప్పుడు ఎవరు చెప్తున్నారు. సరే, ఈ రాష్ట్రంలో ఇప్పుడు నుండి పరిస్థితులు చూస్తే వచ్చే సంవత్సరం ఎప్పుడో చంద్రబాబు నాయుడు పేరు మీద ఈ కరెన్సీ నోట్లు కూడా ప్రింట్ చేసుకుంటాడు సార్ అని అంటున్నారు కొంతమంది. అంటే నాకు ఈ భారతదేశానికి సంబంధం లేదు, ఈ ప్రజాస్వామ్యానికి నాకు సంబంధం లేదు, ఈ రాజ్యాంగానికి నాకు సంబంధం లేదు, అలా కరెన్సీ నోట్ల మీద గాంధీతాత బొమ్మ ఏంటి, నా ఫోటో వేయాలి కదా అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి అనేటువంటి స్థాయికి వీరి తాలూకా మెంటల్ ఇదికి దిగజారిపోయింది. ఫ్రీగా పిల్లల్ని మెడికల్ కాలేజ్ సీట్లు వస్తాయని చెప్పి 1000 సీట్లు నాకు తెలిసి 900, 850, 900 ఉండేవి 2019 వరకు. ఈ 17 కాలేజీలు వస్తే మరో 1000 సీట్లు ఎన్నో పెరుగుతాయని చెప్పి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మాకు సీట్లే వద్దు, కాలేజీలు వద్దు, ఇది ఎవరికో ఇచ్చేస్తాం తీసుకోండి అని చెప్పి. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండాల్సినటువంటి ప్రభుత్వం, పబ్లిక్ ప్రాపర్టీస్కి, పబ్లిక్ ఆలోచనలకి అనుగుణంగా నడవాల్సినటువంటి ప్రభుత్వం ఇది ఒక క్యాపిటలిస్ట్ ప్రభుత్వం లాగా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేటువంటి ప్రభుత్వంలో పనిచేస్తూ ఉంది. మన దురదృష్టం. అవకాశం ఇచ్చారు ప్రజలు, మరో 3.5 సంవత్సరాలు ఎదురు చూడాల్సిందే, వెయిట్ చేయాల్సిందే. మళ్ళీ వీరు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుకోవడానికి మళ్ళీ ప్రభుత్వం మారాల్సిందే అనేటువంటిది ప్రజలు కోరుకుంటా ఉన్నారు, అనుకుంటా ఉన్నారు. మేము కూడా ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాం.